నమస్కారం మీడియా టెలివిజన్ కి స్వాగతం. పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అమిలినేని వాలంటరీ ఇంటి దగ్గరకు వచ్చి పెన్షన్ ఇస్తే 50 రూపాయలు కమిషన్ తీసుకునేవారు అంటూ ఎమ్మెల్యే సురేంద్రబాబు వద్ద పెన్షన్దారుడు ఆరోపణ. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని కోట వీధిలో సామాజిక భద్రత ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారు. పెన్షన్లు పంపిణీ వచ్చిన ఎమ్మెల్యే అమిలినేని గారికి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. టీడీపీ నాయకులు అనంతరం ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. కాలనీలో పలు ఇళ్లకు వెళ్లి స్వయంగా పింఛన్లు అందజేశారు. రేపు 1వ తారీఖు ఆదివారం కావడంతో 30వ తారీఖునే పింఛన్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమిలినేని మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 3000 రూపాయల పెన్షన్ అందించడానికి ప్రతి ఏడాది 250 రూపాయలు పెంచుతూ 5 ఏళ్లకు ఇచ్చారు. కానీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 4000 రూపాయలు అందించారని, 1వ తారీఖు ఆదివారం అయితే ముందు రోజే పింఛన్లు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుని అందుకు తమను కూడా భాగస్వాములను చేసి పింఛన్లు పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందిస్తుండడం చాలా సంతోషం. గతంలో పింఛన్లు పంపిణీ చేసే వాలంటీర్లకు అందులో 50 రూపాయలు వసూలు చేసేవారని పింఛన్లు తీసుకునేవారు చెబుతున్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా వాలంటీర్లు లేకుండానే పూర్తి స్థాయిలో పింఛన్లు అందిస్తున్నాం. అది 2000 రూపాయల నుంచి 2000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు. మళ్ళా ఆయన 5 ఏళ్ళు చేసిన 3000 మళ్ళీ ఒకేసారి అంటే మీకు 6000 ఇచ్చాడు. ఏదైనా కానీ మనిషికి సహాయం చేయాలంటే చంద్రబాబు మనుషుల్ని ఆశ పెట్టాడు. మీకు ఇది తీసుకోండి అని చెప్పి ఇచ్చేస్తారు. రేపు 1వ తారీఖు కావడంతో రేపు 1వ తారీఖు సెలవు ఆదివారం కాబట్టి ఈరోజే పోయి మీరు అందరూ మా అందరికీ ఆశించినారు. ఈరోజే మీరు ఇంటికి పోయి ఈరోజే పెన్షన్స్ అవి ఇచ్చేసేయండి. 1వ తారీఖు ఉన్నట్టు రేపు ఇచ్చేవాళ్ళు. సెలవు కాబట్టి ఈరోజు ఇచ్చేయమని 6 నెలల్లో 2 ఎట్లుందమ్మా నమస్కారం. నేను వాడమ్మా వైసీపీ ప్రభుత్వంలో నీకు పింఛన్ ఎంత వస్తుందా? ఇప్పుడు 3000 ఎన్ని విడతలకు ఇచ్చినారు, మీకు పెంచినారు? ఇబ్బంది ఇవ్వమన్నారు రేపు సెలవు కాబట్టి చదివమన్నారు. మీకు చంద్రబాబు నాయుడు ఎవరు ఆయన? మన ముఖ్యమంత్రి. ఇంకోటి అక్క మీరు కొంచెం ఈరోజే మీకు 3000 రూపాయలు ఇమ్మన్నాడు. రేపు సెలవు కాబట్టి 4000. నేను 85 నుంచి పార్టీ కార్యకర్త సార్. ఈ రాష్ట్రంలో ఎవరు చేయకుని విధముగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. కళ్యాణ్ నియోజకవర్గంలో మీరు వచ్చినప్పటి నుంచి కళ్యాణ్ దశ దిశ మార్చినారు సార్. మీకు దేవుడు ఆరోగ్యం మాకు పింఛన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. ఏమి మార్చలేదు, చాలా మంది మార్చాల్సిందే. నేను ఓల్డ్ సార్, ఓల్డ్ అంటే ఓల్డ్ సార్. చేసుకున్నావా? అయితే ఇది సార్ మన ఇతను అర్లీమాని వచ్చేస్తాడు సార్. మన రాము అర్లీమాని రేపు సెలవు ఆదివారం 1వ తారీఖు అని ఈరోజు చంద్రబాబు నాయుడు 30వ తారీఖే మీ అందరికి కూడా అందించమని చెప్పాడు. సో మేము స్వయంగా వచ్చి మీకు అందిస్తాను. ఫుల్ 15,000 రూపీస్, 15,000 రూపాయలు. నాకు కాదు, మీరు చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలా. ఎందుకంటే మీకు ముందు ఉన్నది ఎంత ఉన్నది? 5,000. ఒకేసారి 10,000 పెంచి 15,000 చేసినారంటే ఆయన గొప్పతనం ఇది.
ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు కాబట్టి మీకు మీరందరికీ జనాలు కూడా చెప్పాలి. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, సురేంద్రబాబు గారి నాయకత్వం. మీకు అదే జగన్ రెడ్డి 1వ తారీఖు కాదు 5వ తారీఖు 6వ తారీఖు ఇచ్చేవాడు. మళ్ళీ దాంట్లో కమిషన్ తీసుకుంటాంటారు కదా వాళ్ళు. తీసుకుంటా లేదా నువ్వు చెప్పాలా? ఇప్పుడు ఎవరికైనా ఇస్తాడవా? అది అందరికీ నమస్కారం. ఈరోజు 30వ తారీఖు శనివారం, రేపు ఆదివారం కాబట్టి ఈరోజు శనివారం రోజే మా అధ్యక్షుడు మన ముఖ్యమంత్రి గారు ఈరోజు అందరికీ కూడా పెన్షన్స్ ఇవ్వాలి. చాలా ఇబ్బందులు ఉంటాయి. 1వ తారీఖు వెళ్ళకపోతే చాలామంది ఆశ పెట్టుకుంటారు. వాళ్ళు రకరకాల మాత్రలకి రకరకాల అవసరాలు ఉంటాయి కాబట్టి ఈరోజే వెళ్ళి మీరందరూ కూడా పెన్షన్ కార్యక్రమం పాల్గొనాలని చెప్పారు. నాతో పాటు మా నాయకులందరూ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉదయం ఈ టైంకి 60% పైగా పెన్షన్స్ పంపకాలు కూడా అయిపోయినాయి. ఇంకా 40% కూడా ఇంకా 2-3 గంటల్లో మొత్తం కంప్లీట్ అవుతాయి. అంటే ఎంతో చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా సమయాల్లో అందాలనే ఉద్దేశంతో ఎక్కడ కూడా ఈ డబ్బులు ఎక్కడ కూడా మిస్యూజ్ కాకూడదని మమ్మల్ని స్వయంగా పోయి పర్యవేక్షించమని చెప్పారు. అందులో భాగంగా రావడం జరిగింది. ఇప్పుడే చెప్తున్నారు, ఒక ఇంటికి వెళ్తే వాళ్ళు మాకు ముందు 3,000 రూపాయలు అంటే 2,000 నుంచి 250 రూపాయల ప్రకారంగా పెంచుతూ 5 ఏళ్లకు 3,000 రూపాయలు అయింది. ఏదేమైనా కూడా మా పెన్షన్ మాకు అందిస్తే మేము 50 రూపాయలు ఇచ్చేవాళ్ళం ముందున్న వాలంటీర్లకు ఏదైతే ఉన్నాయో. కానీ అలాంటి దానికి అందరికీ ఇప్పుడు మనం పోలీస్ స్టాప్ పెట్టాం. ఏదేమైనా కూడా ఎందుకంటే వాళ్ళు కష్టజీవి, వాళ్ళకు 1 రూపాయి కూడా చాలా ముఖ్యమైన డబ్బు కాబట్టి అలాంటి డబ్బు ఎక్కడ కూడా మిస్యూజ్ కాకోకుండా ప్రజలకి ఏదైతే పెన్షన్దారులకు చేరాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా చేర్చాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అదే ఉద్దేశంతో ఈరోజు రాసి ఈరోజు ఇక్కడికి వచ్చి అందరూ కూడా చేర్చడం జరిగింది.